సో హాయ్ హలో గైస్. సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మనల్ని అయితే మన ఫ్రెండ్ ఒకతను రూమ్ మారడానికి అయితే ఇన్వైట్ చేశాడు. సో అతని 1v2 1v4 కొడతా అని మా ఫ్రెండ్ని గేమ్ ప్లే విషయంలో చాలా యుద్ధాలు చేశాడు. కనుక్కో నేను అండ్ మా ఫ్రెండ్ అయితే వచ్చేసాను. గేమ్ ప్లే విషయంలో హెల్ప్ అడిగేలాగా నా ఫ్రెండ్ అయితే భయపెట్టాడు. సో ఈరోజు అతనికైతే మనం చుక్కలు చూపేబోతున్నాం అతనికి. సో ఇప్పుడు అతను కూడా మంచి ప్లేయరే. సో ఇది మాకు కంపల్సరీ గెలవాలి, లేకపోతే మా ఫ్రెండ్ అనేది చాలా హర్ట్ అవుతాడు. సో మా ఫ్రెండ్ కోసం అయితే ఈరోజు ఈ వీడియో కూడా కంటెంట్ కూడా కవర్ అవుతుందని చేస్తున్నా. అండ్ గ్లూ వాల్స్ కూడా అన్లిమిటెడ్ పెట్టలేదు గైస్. గ్లూ వాల్స్ అన్లిమిటెడ్ లేవు. వాల్స్ని నేను చూసుకొని వాడాలి. అండ్ హెడ్ షాట్స్ బాడీ ఇంకా మనకి క్లారిటీ రాలే. బాడీ అయి ఉంటే ఏడబ్ల్యూఎం యూజ్ చేద్దాం, హెడ్ షాట్స్ అయితే MP40 యూజ్ చేద్దాం. ఓకే గైస్, బాడీ షాట్స్ ఊకంగా వేసి వెళ్దాం. ఏడబ్ల్యూఎంతో 150 కొట్టగానే అతను డై అవుతాడు. సో అదైతే నాకు క్లారిటీ ఉంది. సో గైస్, ఇతను కూడా ఊకంగా పట్టుకొని వచ్చాడు. అరే గైస్, 150 డ్యామేజ్ అయితే పడింది. మీరు ఒకసారి రీప్లే చేసి చూడండి. 150 డ్యామేజ్ అయితే అతనికి మనం ఇచ్చాం. ఓకే బాగా షెడ్ గైస్. సో అతనైతే బాగా గట్టిగా ఆడుతున్నాడు. M590 అండ్ XM8 తోటి అయితే కొడుతున్నాడు. ఎట్లా నేను డ్యామేజ్ ఇచ్చినా కూడా చావకుండా ఎట్లున్నాడో నాకు ఇంకా అర్థం కాలేదు గైస్. మీరు రీప్లే అయితే చూసి చెప్పండి డ్యామేజ్ ఇచ్చానో లేదో. సో AWM అండ్ ఈసారి మనం M10 అయితే యూజ్ చేద్దాం. సో మనకి ఇంతకుముందు MP40 యూజ్ చేద్దాం అనుకున్నాం, బట్ అది బాడీ షాట్. సో MP40 మనకి అంత యూజ్ అవ్వలేదు. సో ఈసారి M10 బాడీ షాట్ కాబట్టి ఈజీగా మనం అతన్ని చంపగలం. అండ్ గైస్, డీజర్ టీగలు కూడా ఉంచుకోవాలి, మనకి మిడ్ రేంజ్లో యూజ్ అవుతుంది. సో మన ఫ్రెండ్ అయితే ఆడతాడు, ఓకే, మనకి రివైవింగ్ సపోర్ట్లో వర్క్ అవుతాడు. సో ఇతన్ని మనం ఇప్పుడు కొట్టాలి. ఓకే, వచ్చాడు, రాకుండా పోతాడా? సో గైస్, గట్టిగా దింపుతున్నాడు. గైస్ ఎట్లా M590 రేంజ్, సో గన్ రేంజ్ని మించి కొడుతున్నాడు గైస్. గన్ రేంజ్ని మించి కొడుతున్నాడు. ఎట్లా కొడుతున్నాడు అసలు? ఒక MP40 M590 యూజ్ చేస్తున్నాడు కదా. ఈసారి మనం లాంగ్ టు లాంగ్ ఆడదాం. అతను షార్ట్ రేంజ్లో కొడుతున్నాడు కాబట్టి మనకి ఎట్లా AWM అండ్ వుడ్ పికర్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ షార్ట్ రేంజ్లో వస్తే ఉంచడానికి గన్ ఒకటి ఉంచుకుందాం. సో వుడ్ పికర్ AWM అయితే వాడదాం ఈసారి. సో ఈ రౌండ్ కూడా పోతే వాడు బాగా ఫీల్ అవుతాడు గైస్. సో గైస్, ఈ మ్యాచ్లో అతని గేమ్ ప్లే విషయంలో అతను చాలా బాగా పెట్టాడు. సో మన గిల్ని కూడా తిట్టారు. సో గైస్, నేను గిల్డ్ టెస్ట్ అయితే మనకి 70 సబ్స్క్రైబర్స్ వస్తే నేను అప్పటి నుంచి గిల్డ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను, లైవ్ పెడతాను. సో మీరు ఆడొచ్చు. 70 సబ్స్క్రైబర్స్ చేసేయండి తొందరగా, చాలా ఈజీ. 70 సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్. ఈ వీడియో మీద లైక్స్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ గైస్. సో 100 లైక్స్ సూపర్ ఈజీ, చేసేయండి. సో అతను ఇటు నుంచి రాగానే మనం అయితే షార్ట్ ఇచ్చేసిద్దాం. సో గైస్, తిరిగి వస్తున్నాడు అతను. సో గైస్, ఎట్ నుంచి వచ్చినా మనం వుడ్ పికర్తో రెడీ ఉందాం. సో గైస్, నాకు కవర్ అయితే దొరకట్లేదు. సో గైస్, మ్యాక్సిమం ప్రిడిక్ట్ ఫైర్ చూసుకోవాలి. మన టీమ్మేట్ అయితే డౌన్ అయ్యాడు. అతనైతే వేరే లెవెల్లో ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఎటు నుంచి వస్తాడో నాకు ఇంకా క్లారిటీ లేదు గైస్. సెట్ నుంచి వచ్చినా నేను AWM వుడ్ పికర్తో అయితే కొట్టాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నా, అతను కవర్లో ఉండడు, నేను AWMతో షార్ట్ తీసుకుంటాను అనుకున్నా. బట్ హూ నోస్ వాట్ హ్యాపెన్స్ గైస్. అతని దగ్గర చాలా పవర్ఫుల్ షార్ట్ రేంజ్ గన్ అయితే ఉంది. సో మన దగ్గర షార్ట్ రేంజ్లో ఏం లేదు. సో బట్ నో ప్రాబ్లం, AWMతో అయితే షార్ట్ రేంజ్లో ఒక షార్ట్ తీసుకుందాం. సో గైస్, ఇక్కడ అతను, సో నో ప్రాబ్లం. సో గైస్, MP5 సో గైస్, MP5 తీసుకుందాం మనం. సో మనకు దగ్గర కూడా స్ప్రే గన్ ఉంది. సో జోన్ ఇటే షిఫ్ట్ అవుతుంది గైస్, మనం ఇటే ఉందాం. సో గైస్, బాగా గట్టిగా కొడుతున్నాడు, బట్ నో ప్రాబ్లం, మనం కవర్ చేసేద్దాం. ఓకే గైస్, కిల్ చేసాం అతన్ని.
సో ఇప్పుడు నా MP5 ఉండుండకపోతే గైస్ మనం గెలిచే వాళ్ళమే కాదు, MP5 ఉండుండకపోతే ఈసారి. సో బాగా గట్టిగా ఆడుతున్నాడు అతను, అయినా మనం ట్రై చేద్దాం. కొట్టకపోతే నెక్స్ట్ టైం నెట్ లేదని సాకు చెప్పేసి కవర్ చేస్తాను గైస్. సో మ్యాక్సిమం గెలవాలి గైస్. సో ఇలాగో మా పరువు విషయం కాబట్టి కంపల్సరీ కొట్టాలి అతన్ని. సో గైస్ ఈసారి ఎందుకు నేను 2v1 అప్లోడ్ చేశాను, 1v4 అలాంటి వీడియోస్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అని నాకు ముందే తెలుసు కనుక నేను 1v4 వీడియోస్ కూడా పెడతాను. సో ర్యాండమ్గా నా మొబైల్ నెంబర్ నేనైతే ఛానల్లో కొందరికి ఇచ్చాను. సో కొందరు నన్ను కలిశారు. మాట్లాడే గ్యాప్లో వచ్చి వెనకాల నుంచి చేసేసాడు గైస్. నో ప్రాబ్లం, మనకి రివైవ్ అయితే ఇచ్చేస్తే చాలు, చూసేసుకుందాం. సో గైస్ మనం డౌన్ అయినా సరే నో ప్రాబ్లం, నెక్స్ట్ మ్యాచ్లో మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్లో అతనికి డ్యామేజ్ పడుతుంది గైస్. ఓకే నాకు రివైవ్ అయితే ఇస్తున్నాడు, చాలు నేను లేచి చూసుకుంటా. సో గ్రానైట్స్ కూడా యూజ్ చేయాలి గైస్ మనం మ్యాచెస్ గెలవాలంటే. సో గైస్ వచ్చేసాడు మన దగ్గరికి. సో గైస్ కొడుతున్నాడు, అసలు నేను డ్యామేజ్ ఇస్తున్నా, అతను పడుతుందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు, అట్లా కొడుతున్నాడు. ఓకే గైస్ కొట్టేసా. సో మనోడు మొత్తం షార్ట్ టు షార్ట్ ఆడుతున్నాడు కాబట్టి నాకు AWM యూజ్ చేయాల్సిన అవసరం కూడా రావట్లే. సో అట్లా ఆడుతున్నాడు అతను. సూపర్ గేమ్ ప్లే గైస్, బట్ నో ప్రాబ్లం, మనం నెగితాలు చేసినందుకని అతన్ని కొడదాం. సో గైస్ ఇప్పుడు నా దగ్గర షార్ట్ రేంజ్ గన్ ఇట్లా ఉంది కనుక మనం DZ Eagle ఎక్విప్ చేసుకుందాం. సో గైస్ మీరు క్యారెక్టర్ కాంబినేషన్స్ కూడా నేను ఏం యూస్ చేస్తున్నా యూస్ చేయండి. ఈ క్యారెక్టర్ కాంబినేషన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి, BRలో అయినా CSలో అయినా రూమ్స్కైనా. గైస్ మనం డ్యామేజ్ పెట్టాం, మనోడు ఇప్పుడు పోయి కొట్టేస్తాడేమో మ్యాక్సిమం. కొట్టకపోయినా మనం కొడదాం. సో కొట్టేసాం గైస్ మళ్ళీ మనమే. సో గైస్ ఇప్పుడు మనం 3 రౌండ్స్ గెలిచాం, ఆపోనెంట్ 2 రౌండ్స్ గెలిచాడు, నో ప్రాబ్లం. సో మనం లాంగ్ ఆడాల్సింది ఎందుకో స్ప్రే దింపుతున్న MP5 తోటి. యాక్చువల్లీ MP40 యూస్ చేయాలి, ఐఎమ్ MP40 ప్లేయర్. సో గైస్ అండ్ ఈ ఐడి నాది కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూడగానే అనుకొని ఉంటారు. బికాజ్ నా ఐడి నేమ్ వచ్చేసి నానేడ్ ఆపోనెంట్ నా ఐడి యూజ్ చేస్తున్నాడు, నేను వేరే ఐడి యూజ్ చేస్తున్నా. అంటే ఇది మా ఫ్రెండ్ ఐడి. సో అతనికి నా ఐడి ఇచ్చాను బికాజ్ అతని ఐడిలో అంత కలెక్షన్ లేదు, బట్ గేమ్ ప్లే ఉందని నాకు కంప్లైంట్ చేశాడు కనుక ఇచ్చాను. సో గైస్ ఇప్పుడు నేను మీ ఐడీస్ కూడా ర్యాంక్ పుష్ చేసి ఇస్తాను కూడా. నేను మీకు మ్యాక్సిమం అదర్ యూట్యూబర్స్లో కాకుండా బాగా తక్కువ ప్రైస్కే ర్యాంక్ పుష్ అనేది చేసి ఇస్తాను. సో మీరు ర్యాంక్ పుష్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ కూడా మీకు నేను ఓపెన్గా చెప్తాను. సో మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9121071909 గైస్. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9121071909. సో ఈ మొబైల్ నెంబర్కి మీరు నైట్ 7 కన్నా బిఫోర్ కాల్ చేస్తే మీ ఐడి నాకు ఇస్తే నేను మీకు ర్యాంక్ పుష్ అనేది చేసి ఇస్తాను. ఓకే మన ఫ్రెండ్ కొట్టాడు, యాక్చువల్లీ డ్యామేజ్ మొత్తం నేను డీల్ చేశాను. సో అతను షార్ట్ తీసుకున్నాడు. సో యాక్చువల్లీ హెడ్ షాట్స్ ఉంచాలి, బట్ బాడీ షాట్స్ అతను ఆడుతున్నాడు కాబట్టి బాడీ షాట్స్ పెట్టమన్నాడు. బికాజ్ అతను మినిమం డ్యామేజ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు కదా. గైస్ మన నెక్స్ట్ వీడియో కంటెంట్ ఈ వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నా. సో నేను నెక్స్ట్ ఏం పెడతాను అనేది అడ్వాన్స్డ్గా ఒక వీడియోలో ముందే చెప్తా. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే BR హౌ టు విన్ ఎవ్రీ BR మ్యాప్స్
అనే కంటెంట్ అయితే తీసుకొని ఎలా బిఆర్ మ్యాప్ ఆడాలి, ఎలా గెలవాలి, హౌ టు గెట్ టీమ్ సపోర్ట్, ఈ కంటెంట్ అయితే పెట్టబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. సో చూడండి, ఆ వీడియో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా నేను ఇంకో 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో గ్రానైట్ కూడా ఇద్దాం. సో గ్రానైట్స్ యూస్ చేయండి గైస్, గ్రానైట్స్ యూస్ చేస్తేనే బెటర్ గైస్. సో మనం మ్యాక్సిమం డీల్ చేయలేని డ్యామేజ్ గ్రానైట్ ఒక్కసారిలో డీల్ చేస్తుంది. సో ఎక్కడ దాక్కున్నాడు? ఓకే, మన టీమ్మేట్ దగ్గర అయితే ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే వచ్చాడు, కాల్చిస్తున్నాడు. సో MP5తో మనకి అయితే 80 షాట్స్ కూడా పడ్డాయి గైస్. సో గైస్, నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, నెవర్ ఎవర్ గివ్ అప్ అని. సో ఆ వీడియో కూడా మీరు చూశారు, మీ సపోర్ట్ అందించారు, థ్యాంక్ యూ. సో ఆ వీడియోలో అన్ని మ్యాచెస్లో నేను కావాలని ఓడిపోయాను గైస్. సో అలా ఓడిపోవడానికి రీజన్ ఆ వీడియో కంటెంట్ అలాంటిది గైస్. సో యాక్చువల్ అది నా వీడియో కంటెంట్ కాదు, బట్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కోసం ఆ వీడియో ఎట్ ఎ టైం అలానే చేయాల్సి వచ్చింది, ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్ అప్లోడ్. సో అలా అయింది గైస్. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మన ఒరిజినల్ కంటెంట్. యాక్చువల్ ఈ వీడియో ఈరోజు రావాల్సింది. రాగానే హెడ్ షాట్ అయితే మనోడు కొట్టేదాడు. అసలు ఒక్క రౌండ్ అయినా అతని వల్ల మనం గెలుస్తామా లేదా అనుకున్నా, బట్ కొట్టాడు గైస్. సో నేను 4 రౌండ్స్, అతను 2 రౌండ్స్ కొట్టాడు. ఈ రౌండ్ ఎవరికైతే వెళ్తుందో సో మాకు వస్తే ఈ రౌండ్ మేము గెలుస్తాం. సో మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ మాకే ఉన్నాయి. సో గెలవాలి. సో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ రౌండ్ కనుక డబుల్ స్నైపర్ యూజ్ చేద్దాం. సో లాస్ట్ రౌండ్ కనుక డబుల్ స్నైపర్ యూజ్ చేయడం లేదు గైస్. యాక్చువల్లీ మై రోల్ ఈ స్నైపర్ రోల్, బట్ నేను ఇంతసేపు స్ప్రే ఆడాల్సి వచ్చింది. అతను అట్లా దింపుతున్నాడు కనుక ఇట్లా స్ప్రే ఆడాను గైస్. సో ఇప్పుడు డబుల్ స్నైపర్తో అతన్ని కొట్టడానికి ట్రై చేస్తా. కొట్టకపోయినా నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ స్ప్రేతో అతన్ని కిల్ చేసే ఛాన్సెస్ నాకు ఎక్కువ ఉన్నాయి గైస్. ఓకే, మన AUV అనేది అయితే పెట్టేశాడు. అతని లొకేషన్ తెలుస్తుంది. ఓకే లెట్స్ గో. సో అతని లొకేషన్ తెలిసింది కనుక మనం రష్ చేద్దాం. షాట్ మిస్ అయింది గైస్. సో గైస్, షార్ట్స్ మిస్ అవ్వద్దు. AWMతో ఆడుతున్నప్పుడు షార్ట్స్ మిస్ అవ్వడం అనేది చాలా ఇట్స్ కాల్డ్. సో అతను ఇచ్చే మూమెంట్కి నాకు షార్ట్స్ మిస్ అవుతున్నాయి గైస్. యాక్చువల్లీ షార్ట్ నేను కరెక్ట్ పొజిషన్లోనే తీసుకుంటున్నా. అండ్ గైస్, బీయింగ్ ఏ స్నైపర్ ప్లేయర్ నేను బాగా పేషెన్స్తో స్నైపర్ గన్స్ని యూజ్ చేసి వెయిట్ చేస్తూ ఉంటా ఎనిమి వచ్చే వరకు. వచ్చిన తర్వాత కొట్టాల్సి ఉంటుంది. గైస్, షార్ట్స్ కనెక్ట్ అవ్వట్లా, బట్ నో ప్రాబ్లం, కొట్టేయచ్చు. ఓకే గైస్, గ్లూ వాల్స్ లేవు నా దగ్గర. సో అతని దగ్గర ఎన్ని గ్లూ వాల్స్ ఉన్నాయో తెలియదు, పెండింగ్. సో నా లక్కి నేను MA28B బట్టాను. అతను గ్లూ వాల్ కవర్ తీసుకున్నాను, నేను కొట్టగలను అతన్ని. అతను అక్కడి నుంచి ఇక్కడ కొడుతున్నాడు గైస్. జోన్ అతని సైడ్ ఉంది గైస్. సో ఇప్పుడు నేను అటు సైడ్ వెళ్ళాలి. సో జోన్ రష్ గైస్. సో షార్ట్ రేంజ్ గన్ లేకపోవడం వల్ల పోయింది గైస్ ఈ రౌండ్. నో ప్రాబ్లం. ఈ రౌండ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వుడ్ పీకర్తో ఆడదాం. వుడ్ పీకర్ AWM. సో వుడ్ పీకర్ కొంచెం మనకి రేట్ ఆఫ్ ఫైర్ ఉండడం వల్ల కొట్టచ్చు గైస్. మాస్క్ మ్యాన్ రైఫిల్స్లో వుడ్ పీకర్ అంత బెస్ట్ గన్ లేదు గైస్. సో మీకు స్మూత్ హెడ్ షాట్స్, లాంగ్ హెడ్ షాట్స్, ఇట్లాంటి హెడ్ షాట్స్కైనా వుడ్ పీకర్ ఇస్ ద బెస్ట్ గన్ గైస్. సో మీరు వుడ్ పీకర్ని ప్రిఫర్ చేయండి అని చెప్తాను నేను. సో వుడ్ పీకర్ AWM. డీజర్ట్ కూడా తీసుకుందాం. డీజర్ట్ లాస్ట్ టైం చూసారు మీరు, డీజర్ట్ తోటి ఏమైందో. డీజర్ట్ నేను యాక్చువల్లీ ఎక్కువ యూజ్ చేయట్లా, బట్ నా డీజర్ట్ మాస్టర్ స్కోర్ బాగానే ఉంది. సో ఈసారి మన ఫ్రెండ్ కన్నా ముందు మనమే రష్ చేద్దాం. సో ఈసారి నేను ఎందుకు యాక్చువల్లీ నేను రష్ చేయట్లేదు, చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జంప్ అవడం బెటర్ గైస్. సో ఇలా రూమ్స్లో ఇలా తిరిగి వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు ఒకతను మనం డ్యామేజ్ ఇచ్చి వదిలిపెట్టాడంటే మనం నెక్స్ట్ కొద్దిసేపు మనకి చాలా ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో మనం అక్కడ నుంచి తప్పించుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి.
సో ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎంతో 1 షాట్ తీసుకుంటా. నెక్స్ట్ షాట్ అతనికి కన్ఫామ్ పడుతుంది. పడకపోయినా పడగొట్టాలి గైస్. సో ఇప్పుడు అతనికి రాగానే నేను షాట్ అయితే తీసుకుంటా గైస్. నో గైస్, గైస్ బాగా గట్టిగా దింపుతున్నాడు. ఓకే గైస్, నో ప్రాబ్లం. మనోడు లేచాడు. 50 HP. సో గైస్ నో ప్రాబ్లం. మనోడు కొడుతున్నా, నేను లాంగ్ రేంజ్లో ఆడనిస్తలేడు అసలు. మొత్తం స్నైపర్ ఆడలేకపోతున్నాం. అట్లా షార్ట్ రేంజ్లో వచ్చి కొడుతున్నాడు. సో మనోడు స్ప్రేలో ఆడుతున్నాడు, షార్ట్ గన్తో ఆడుతున్నాడు. కాబట్టి మనం కూడా అట్లనే ఆడి చూపిద్దాం ఈసారి. సో ఇన్ని రౌండ్లు కొట్టినా నేను ఎందుకు వదిలేస్తున్నా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అట్లాంటిది ఏం లేదు, బట్ ట్రై చేస్తున్నా. పడకపోతే మై క్యా కరు బోలో. సో మీకు కొన్ని రౌండ్స్లో కనెక్ట్ అవుతుంది, కొన్ని రౌండ్స్లో కనెక్ట్ కాకపోవచ్చు కూడా. సో మ్యాక్సిమం అయితే కొందరు కనెక్ట్ కాదు. సో ఈ వీడియోలో ఇది ఫైనల్ రౌండ్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఫినిష్ చేయాలి. సో ఈ రౌండ్ నేను అతనికి ఇవ్వకుండా ఈ రౌండ్ గ్యారెంటెడ్గా నేనే కొడతా. సో మీరు చూడండి, ఈ ఒక్క రౌండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ అతనికి వెళ్తే మీరందరూ లైక్ చేయాలి. ఈ రౌండ్ అతను గెలిస్తే. సో ఈ రౌండ్కి గెలవకపోతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయాలి. ఎట్లా చేసినా నాకే ప్రాఫిట్ అనుకోకండి, బట్ చేయాలి గైస్. సో బ్యాడ్ కొడుతున్నాడు గైస్. నా గ్లూ వాల్స్ కూడా అయిపోయాయి. పైన 2 గ్లూ వాల్స్ యూజ్ చేసా. సో అతను గ్లూ వాల్స్ యూజ్ చేసాడు అనుకుంటా, బట్ నా ఫ్రెండ్ గ్లూ వాల్స్ కూడా తీసుకున్నాడు గైస్. ఎట్లా గైస్, నేను ట్రై చేశాను, కొడుతున్నా, బట్ పడతలేవు. అతను ఆడుతున్నాడు బాగానే. సో ఇప్పుడు మనం మొత్తం స్ప్రే ఆడదాం గైస్. మొత్తం స్ప్రే దింపాలి తనకి. సో ఇతను ఏమనుకున్నాడు అసలు, మనకు స్ప్రే ఆడరాదా? స్ప్రేలో మనం కింగ్ గైస్. సో XM8 పడదాం. స్ప్రే అంటే స్ప్రే నెక్స్ట్ రౌండ్లో స్ప్రే చూపించాలి. సో ఇప్పుడే కొడితే బాగా, అంటే రౌండ్స్ నేను కావాలని ఓడిపోవట్లే. అతనికి కొడుతున్నాడు. ఇక చెప్పలేం ఎట్లా ఆడతారో. కొన్నిసార్లు ఒక్కొక్క విధంగా ఆడచ్చు. సో ఇంతకుముందు నేను కూడా నా ఫ్రెండ్ కొడతాడు అనుకోలేదు. మొత్తం నేను ఒక్కనే కొట్టుడు అవుతుంది అనుకున్నా, బట్ 2 రౌండ్స్ అతను అయితే కొట్టాడు. సో అతను ఫాస్ట్గా అయితే ఓకే దొరికాడు. అతను ఎక్కడ ఉన్నా నాకు తెలిసిపోయింది. సో గైస్ నా XM8 యాక్చువల్లీ నా రివో XM8 డబుల్ డ్యామేజ్ ఉండే, బట్ గాన్. సో నేను ఇంత డ్యామేజ్ పెట్టినా, అరే అసలు వీళ్ళు ప్లేసా గైస్. వీళ్ళు నేను అంత డ్యామేజ్ డీల్ చేస్తున్నా, వచ్చి కొడతలేడు, హెల్ప్ కూడా చేస్తలేడు. యాక్చువల్గా ఉట్పిగా కొట్టకుండా ఉంటాడు ఎంతసేపు ఉంచితే మనం. సో గైస్ ఇది మన ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్ మనం ఖచ్చితంగా గెలవాలి గైస్. ఖచ్చితంగా ఈ రౌండ్ కొట్టి తీరాలి. సో టైం కూడా 6:25 అవుతుంది. సో వీడియో కూడా 18 minutes వీడియో అయితే ఇప్పుడు దాకా మనం చేసాం. సో వీడియో కూడా అంత లెంతీగా ఉంటే మీరు చూడరు. సో గైస్ కొట్టాలి ఈ రౌండ్ కంపల్సరీ. ఈ రౌండ్ కొట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మన తనకైతే ఒక మెసేజ్ అయితే పంపించుతాం, ఫాలో మీ అని. సో తను మనల్ని ఫాలో అయితే చాలు. సో నాకు మ్యాక్సిమం అతనికి డ్యామేజ్ డీల్ చేయడంలో ఓకే, బట్ కిల్ అనేది అయితే జరగట్లేదు మనతోటి. సో ఒకవేళ 1v1 వచ్చి ఉంటే గ్యారంటీ మనల్ని కొట్టేటోడు. సో కొడుతున్నాడు, వచ్చేసాడు, ఇంకేంది. మనం మెడికిట్ బూస్ట్ అయితే చేసుకున్నాం. సో రివైవ్గా అయితే మనం అతనికి ఇచ్చేసాం, బట్ అతను రివైవ్ అవ్వగలడా లేదా చూడాలి. గైస్. సో హౌ గైస్, ఇట్లాంటి ప్లేయర్లు ఉండగా మనం కొట్టగలుగుతామా లేదా? సో స్ప్రే ఇప్పుడు ఆడబోతున్నా నేను ఎట్లా. సో గైస్ రీలోడ్ చేసుకుందాం. ప్యాక్ వేసుకుంటే మన దగ్గర గ్రానైడ్స్ ఉన్నాయి గైస్. సో ఇంకా గ్రానైడ్స్ ఉంటే గ్రానైడ్స్ యూస్ చేయాలి గైస్. సో గ్రానైడ్స్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. తెలుగు వస్తుంది ఏంటి అనుకోకండి, తెలుగు వస్తుంది.
గైస్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ప్లేయర్ టఫ్ ఉన్నాడు, బట్ అది నేను రీమ్యాచ్ కోసం అయితే ఛాలెంజ్ చేస్తా. సో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ బై.